మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనం అయితే పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని జెండా చెట్టు ఏరియా దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇది ప్రకాష్ నగర్ కింద కూడా అయితే వస్తుందంట. అయితే ఇక్కడ ముఖ్యంగా చెత్త అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు రోడ్డుకి అయితే అటు ఇటుగా మధ్యలో సగం వరకు అయితే చెత్త వచ్చేసింది. అసలు ఈ డస్ట్ బిన్స్ కూడా ఫుల్ అయిపోయి అసలు ఎవరు పట్టించుకోక అంటే 20 days కి ఒకసారి వస్తున్నారు క్లీన్ చేయడానికి అని అయితే చెప్తున్నారు. కానీ అసలు వాళ్ళు కూడా నెల అయినా కూడా రావట్లేదు అనేసి అయితే ఇక్కడ చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు. అసలు పూర్తి వివరాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి, మీ పేరు? మస్తానోలి మేడం. మీరు ఇప్పుడు ఈ సెంటర్ లో అంటే ఈ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ చెత్త ఒక 20 రోజుల నుంచి అలానే ఉంటుంది. అంత ముందు తీసేవాళ్ళు, ఇప్పుడైతే తీయట్లేదు. తర్వాత వచ్చి ఇక బండి మీద వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. చెత్త అసలు తీయట్లేదు. చిన్న పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దోమలు అన్నీ ఉంటున్నాయి. పక్కన టిఫిన్ షాపులు అన్నీ ఉంటాయి. వాటి మీద వచ్చి ఈగలు వాడడం, దోమలు రావడం, చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాకాలం అంటే ఇప్పుడు వస్తున్నది వర్షాకాలం కదా, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇంకా రొచ్చు ఎక్కువైపోతుంది. సో మీరు ఎలాంటి అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ డైలీ చెత్త తీసి నీట్ గా ఉంచితే బాగుంది అనుకుంటున్నాం. 20 రోజులైనా ఇంతకు ముందు అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇలానే ఉంటుంది. 20 రోజుల నుంచి ఇలానే ఉంటుంది. అంత ముందు కూడా ఇలానే ఉంటుంది. సరిగ్గా తీయట్లేదు. అది మేడం, ఇక్కడ నుంచి అసలు ఈ డంపింగ్ యార్డ్ ఇది మొత్తం తీసేస్తే బాగుందని అనుకుంటున్నాం. ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంటుందమ్మా. రోడ్డు మీదనే డంపుది పెట్టారు. తొలగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కారు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాము. దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మరి ఇక్కడ డంపు పెట్టకుండా ఎక్కడన్నా దూరంగా పెట్టాలని నా కోరిక. నా పేరు అనురాధ. అసలు మీరు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ చెత్త బాగా ఎక్కువ ఉండటం వల్ల మా పక్కనే షాప్ ఇబ్బంది అవుతుందండి. పిల్లలు స్కూల్ వెళ్ళటానికి వచ్చే వర్షాకాలం వల్ల అదే దోమలు ఈగలు వస్తున్నారు. స్మెల్ వల్ల ఇబ్బంది పడుతున్నారు బాగా. తీసేటట్టు దోమలు జ్వరాలు అలా వస్తాయి, తీసేపియాలని మా కోరిక. అంత ముందే నుంచే ఉంది. ఇలాగే ఉంటది. ఎక్కువ తీసే క్లీన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు మెయిన్ పక్కన ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి. ఇది ఇక్కడ వెళ్ళేసేటప్పటికి గాలి అలా వచ్చినప్పుడు ఆ డస్ట్ మొత్తం రోడ్ అంతా పడుతుంది. కుక్కలు మామూలు కూడా అంతేండి. ఎండాకాలం అయినా సరే గాలి వస్తే మొత్తం అల్లుకుంటాయి కదా, ఇదంతా చెత్త అంతా వచ్చేసింది. ఆవులు కుక్కలు ఇవన్నీ లాక్కొచ్చేస్తున్నాయి. ఏరియా మొత్తం చెత్తగా పడుతుంది. స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, వాళ్ళవన్నీ తప్పించుకుని వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. ఇంకా అపార్ట్మెంట్లు ఉన్నాయి సైడు, కార్ల మీద వెళ్ళే వాళ్ళు ఆ పిల్లలు ఆగి ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. అసలు రోడ్ లేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాసన వస్తుంది. ఈ పిల్లలందరూ ట్రాఫిక్ వచ్చినప్పుడు సైడ్ ఆవటము చేయటం చేయాలి. కుక్కలు వచ్చినప్పుడు అవేం కరుస్తాయో అదొక భయం. చాలా అసలు మెయిన్ చేయాల్సింది ఇదండి. 20 రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు అంటున్నారు. నెలకు ఒక్కసారి వస్తారండి మ్యాక్సిమం, అంతే. ఇంకా నెల 20 రోజులు అలా చేస్తారు. తెల్లారిన తప్పదు, ఇవి ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తుంటారు వచ్చి. ఇప్పుడు మాకైనా ప్రాబ్లం కదా, మా ఇళ్ళ దగ్గర అయితే వేసుకోలేము, ఇక్కడ ఏకి తప్పదు. ఇదేంట్రా అంటే తొందరగా 10 రోజుల్లో అలా తీసేస్తా ఉంటే ఒక సైడ్ పెట్టేసి బాగుంటది. ఇక్కడే వేయాలి. ఇంకెక్కడ లేదు కదండి, ఇళ్ళలో అయితే పెట్టుకోము, బళ్ళు రావు. ఇంకా మామూలుగా ఇళ్ళ ముందేమో ఏ టప్స్ ఏం లేవు, ఎవరైనా వచ్చి ఇక్కడికి వేయాల్సింది. ఎక్కువ ఇది ఒక వారం 10 రోజుల్లో కొంచెం సైడ్ పెట్టేసి ఒక వారం 10 రోజులు తీసేస్తా ఉంటే బాగుంటది. నెల అయినా తీయకపోయేటప్పుడు ఎక్కువైపోతుంది. ఇప్పుడు వర్షాలు వచ్చినాయంటే మొత్తం చెత్త అంతా రోడ్డు మీద, చాలా ఇబ్బంది పడతాం. చాలా క్లీన్ చేయాలి. మెయిన్ చేయాల్సింది ఇది రోడ్డు. ఈ సైడ్ ఏమైనా మట్టి రోడ్డు, వర్షం వచ్చిందంటే మొత్తం తడిచిపోతా ఉంటది. అసలు బాగా ఇరుగ్గా ఉంటది. మెయిన్ క్లీన్ చేయాలి. సైడ్ కాలువలు కొంచెం ఇబ్బంది పెట్టి ఇవి కొంచెం సైడ్ పెట్టేయాలండి. మెయిన్ రోడ్ మీద పెట్టేస్తున్నారు, సైడ్ పెట్టేసి అది 10 రోజులకు ఒకసారి క్లీన్ చేయించేటట్టు చూడండి. ఎందుకంటే ప్రతి ఇళ్లలో చెత్త ఇళ్లలో ఉంచుకోము, తీసుకొచ్చి వేయాలి, తప్పదు. అందరు అపార్ట్మెంట్ వాళ్ళని ఇండివిజువల్ హౌస్ లో వాళ్ళని ఇక్కడే ఇదే ప్లేస్ కాబట్టి అందుకని కొంచెం సైడ్ పెట్టించేసేయండి. ఇక్కడ సమస్య ఏంది, చికెన్ సెంటర్ లో ఎక్కడెక్కడో తీసుకొచ్చి ట్రాక్టర్లతో వేసిపోతున్నారు. ఈ డబ్బాలు ఇక్కడ వద్దు మాకు.
మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఆ చెత్త ఎత్తిన రోజు మేము ఇంట్లో ఉండలేక ముక్కులు మూసుకొని చచ్చిపోతున్నాం వాసనకి. రోజు ఎవరు వస్తున్నారు? వాళ్ళకి అది అనేది లేదు. వస్తే వస్తారు, లేకుంటే లేదు. కంప్లైంట్లు ఇస్తే ఎవరు ఏం పట్టించుకుంటాంలా. చాలా సార్లు ఎవరు పట్టించుకోరు. ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి వేస్తారు. ఇక్కడ ఈ డబ్బాలు ఉన్నాయి, మీరేంది నోరు మూసుకోండి అంటారు.